నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జెమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, ప్రపంచ రాజకీయ పరిస్థితుల రీత్యా ఈ జాబ్స్ చేసుకునే వాళ్ళ పరిస్థితి నిజంగా చాలా అనిశ్చితి ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. చాలా భయంగా ఉండే అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాగా ఉన్నాయి ఈ జాబ్స్. రెసెషన్ ఉంది వరల్డ్ వైడ్‌గా. ఏమవుతుందో అంటే మొన్ననే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా 10,000 లే ఆఫ్ చేసేసారు అనంటే, పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్‌లో నుంచి తీస్తారు 10,000 మందిని. అంటే వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీదకొచ్చే పరిస్థితి. కొంతమందికేమో అసలు జాబే దొరకట్లేదు అనని. అవును. ఏమిటి అసలు ఇంత ఉద్యోగపరంగా ఇంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు చాలా మంది కూడా. మరి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఉద్యోగం రావాలన్నా, ఉన్న ఉద్యోగం పోకుండా ఉండాలన్నా, ఉన్న ఉద్యోగంలో చాలా స్ట్రెస్ కూడా ఉంది మేడం. అవును. ఇట్లా తిప్పేస్తున్నారు. చెరుగ్గడని తిప్పుతారు కదా! నిజం అట్లా అయితే. క్రష్ ఉంది. బాగా టార్గెట్స్ అయితే ఏంటి, స్ట్రెస్ అయితే ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. అసలు ఓవరాల్‌గా ఉద్యోగానికి సంబంధించిన సమస్యలన్నీ సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం? ఓకే. చాలా మందిలకు ఏందంటే, అసలు ఉద్యోగం గురించే ఎక్కువ క్లయింట్స్ నాతో ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అపాయింట్‌మెంట్ అదే దాని గురించి ఇప్పుడు ఉద్యోగం. రీసెంట్‌గా అయితే హ్మ్. చెప్పాలంటే ఒక 1 ఇయర్ గానే మరీ ఎక్కువ చెప్పాలంటే జాబ్ గురించి ఉద్యోగం పోయేసి అసలు హ్మ్. అక్కడ మేము అంటే యూఎస్‌లో, యూకేలో అంటే అబ్రాడ్‌లో చాలా మందిలు బాధపడుతూ ఉన్నారు. హ్మ్. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావాలన్నా ఆల్రెడీ లోన్ తీసుకొని వెళ్ళిన వాళ్ళ మరి పరిస్థితులు ఎలా ఏముంటాయో వస్తారు? కదా! హ్మ్. సో, అక్కడ ఇక్కడికొచ్చేస్తే మళ్ళీ జాబ్ ఉంటుందో లేదో, మళ్ళీ ఆ డబ్బులు కట్టుకొని మేము ఏం అంటే లోన్ కూడా మేము క్లియర్ చేసుకోలేకుండా పోతున్నాం. ఇక్కడ ఇంట్లో కూడా ఏందంటే వీళ్ళు కొన్ని వేరే అప్పులు కూడా తీసి, అది వాళ్ళిచ్చేసి వాళ్ళు కూడా కొంచెం అప్పులో ఇరుక్కుపోతున్నారు. కానీ ఏం చేయాలి అర్థమే కాలేదు. కానీ వీళ్ళ జాతకం చూస్తే ఇక్కడ కొన్ని జాతకాలకు ఉద్యోగ స్థానం అనేది బాగుండదు. హ్మ్. సో, హ్మ్. జాతక రీతిగా చూసామంటే. హ్మ్. సరే అయితే జాతక రీతిగా మనం రెమెడీస్ ఇస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం ఉంటుంది. కొంతమందులైతే వాళ్ళంతలో ఒకవేళ ట్రై చేసేవాళ్ళు, అయితే వాళ్ళు ఒకవేళ పిల్లలు అబ్రాడ్‌లో ఉన్నారు అనుకునే వాళ్ళు, ఇంట్లో ఇక్కడ ఏందంటే, ఇంట్లో దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటే, అవును మేడం. అక్కడ వెళ్లి అంటే హ్మ్. తమలపాకులతో దండ వేయాలి. ఎలా ఓకే. వేయాలంటే 8 శనివారాలు తీసుకోవాలి ఓకే. టైమింగు. బట్ ఓకే. అయితే తమలపాకు తీసుకొని హ్మ్. దాంట్లో ఒక వక్క పెట్టి దాన్ని ఒక అంటే పువ్వులు ఎట్లా ఆ! మనం ఇట్లా అల్లుతామో చుట్టేసి అట్లా ముడేసి మనం మన ముడేసుకోవాలి. చేత్తో మనం హ్మ్. చెయ్యాలయితే ఆ దండని. అవును. ఆ! చేయాలి. ఇది హ్మ్. వచ్చి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఏదన్నా ఉంటే హ్మ్. 108 తమలపాకు తీసుకోవచ్చు. హ్మ్. లేదనంటే 45 తమలపాకు తీసుకొని హ్మ్. చేయవచ్చు. ఓకే. అలా చేసేది ఎట్లంటే 8 శనివారాలు. హ్మ్. దాంతో పాటు ఏందంటే వైట్ కలర్ పేపర్‌లు సెపరేట్‌గా చిన్న చిన్నగా కట్ జేసుకోవాలి. హ్మ్. దాంట్లో ఆంజనేయ స్వామి పేరు. హ్మ్. ఆయన అసలేందంటే ఓం ఆంజనేయాయ నమః అని రాసేసి హ్మ్. అది 108 అది హ్మ్. కూడా అట్లా దండలాగా మనం ఆ! అల్లుకోవాలి. లోపల తమలపాకుల్లోనేనా? ఆహా! ఇది సెపరేట్ దండ. సెపరేట్. ఆ! ఓకే. దండ తమలపాకు దండ ఒకటి. హ్మ్. స్వామివారి మంత్రం ఆయన పేరు చెప్పి మనం హ్మ్. ఎందుకంటే స్వామి నేను నీకు వేస్తున్న దండ నీ మంత్రం మంత్రం అంటే మన ఆ! స్వామివారి పేరు. ఓం హ్మ్. ఆంజనేయాయ నమః హ్మ్. అంతే. సరిపోతుంది. హ్మ్. దాంతో పాటు మన కోరిక చెప్పుకుంటూ అల్లాలి. ఆ! ఓకే. ఓకే. అల్లేటప్పుడు. కోరికేం అంటే రాయక్కర్లా జాబ్, జస్ట్. జాబ్ గురించి హ్మ్. చెప్పుకుంటూ అల్లాలి. ఓకే. అల్లి అది ఒక 108 అంటే హ్మ్. 108 అంటే ఇట్లా మనం పేపర్. ఎట్లా పువ్వులతో ఎట్లా మనం అల్లుతామో హ్మ్. సేమ్ అంతే అది ఒక చిన్న దండ. అది హ్మ్. ఒకటి రెడీ చేసుకోవాలి. హ్మ్. ఈ 2 దండని హ్మ్. పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడికెళ్ళి, అక్కడ కొన్ని గుడిలో అయితే విగ్రహాలు బయటనే కనిపిస్తది ఆ! వేయొచ్చు. కొన్ని గుడి లోపల ఉంటే పంతుల దగ్గర చెప్పి హ్మ్. చేయించుకోవాలి. వెయ్యండి ఒకసారి వేయమని మెడలో అని. చెప్పేసి. హ్మ్. సో, ఆయనకు ఏందంటే 8 శనివారాలు. హ్మ్. ఇలా చేస్తే హ్మ్. తర్వాత స్వామివారిని అలానే వీళ్ళు వెళ్లి 8 ప్రదక్షిణం చేసుకొని రావాలి. హ్మ్. ఇలా 8 శనివారాలు, 8 ప్రదక్షిణము తర్వాత ఏందంటే కంపల్సరీ ఆ 2 దండని వేయాలి. ఓకే. సో, తమలపాకు ఎందుకు అంటే అది తమిళ్‌లో దాన్ని వెట్రిలే అంటారు. హ్మ్. వెట్రి అంటే సక్సెస్ మీనింగ్. ఆ! సో, ఓకే. ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తది. హ్మ్. సో, ఇది వచ్చి ఎంతదా వాళ్ళ జాతక రీతిగా గ్రహాలు ఏది హ్మ్. బాగాలేకపోయినా వాళ్ళకి అడ్డుపడుతున్న జాబ్ రాలేదని బాధపడితే హ్మ్. సో, ఇట్లా చేసుకోవచ్చు. హ్మ్. అలా చేసి కూడా మాకు రాలేదనంటే అప్పుడు జాతకాలు అప్పుడు చూపించుకోమని చెప్తాను. చూపించుకోండి. ఆ! ఎందుకంటే అసలు ట్రై చేయమంటారు వాళ్ళు. హ్మ్. ఏంటో ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. అయితే 8 వారాలు పడుతుంది. హ్మ్. కానీ మనం ఇక్కడ ఏందంటే జాతకంలో మరీ ఎంతో మేము అన్నీ చేసేసామండి. హ్మ్. మాకసలే రిజల్ట్ రాలేదు హ్మ్. అనేవాళ్ళు అప్పుడు జాతక చక్రం చూపించుకొని, హ్మ్. జాతక రీతిగా రెమెడీ ఫాలో అయితూ ముందుకెళ్ళొచ్చు. బావుంటుంది. కంపల్సరీ వస్తది జాబు. హ్మ్. హ్మ్. ఆంజనేయ స్వామికి అసలు మించింది లోకంలో ఏమీ ఏముంటుంది లేదు. చెప్పండి? చిరంజీవి ఆయన ఆ! ఇప్పటికి ఉన్నారు. అవును. భవిష్యత్ బ్రహ్మ. అవును. అసలు మొక్కుంటే చాలు. ఆ! వెంటనే ఫలితం ఇచ్చేవారు. ఫలితం ఇచ్చారు. అవును. ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడాయనసలు. అద్భుతం.
అయితే ఇది ఉద్యోగం రావడానికి అవును. ఒకవేళ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయండి, ఉమ్, బాస్ నుంచి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే కలీగ్స్ తో ఇబ్బందులు ఉన్నాయని చెప్పే వాళ్ళు ఉంటారు. అవును. దానికి కూడా పనిచేస్తుందా మేడం ఇది? పనిచేస్తుంది. ఉమ్. కానీ ఇది వచ్చి మన ఉద్యోగం రావడానికి చేస్తున్నాం కదా! కొంచెం ఏందంటే కొలీగ్స్‌తో ఇబ్బంది అంటే దానికి కారకుడు కుజుడైతాడు. సో, ఓకే. ఉద్యోగ కారకుడు కుజుడే. కానీ అక్కడ ఏమైతుందంటే వాళ్ళతో గొడవలు లేకుండా వాళ్ళు ఇప్పుడు హైర్ ఆఫీసర్‌తో ఏదో ఒక బాస్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ ఎగ్జాక్ట్లీ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే వాళ్ళకి సంబంధించింది జాతకంలో వాళ్ళకేందంటే చంద్రదశ జరుగుతున్నప్పుడు లేదు గురుమఖ దశ జరుగుతున్నప్పుడు ఇష్యూస్ ఉంటాయి. ఓకే. అది ఎందుకు చంద్రదశలో, గురుదశలో ఉంది అంటే సూర్యుడు శత్రువు అయితాడు. సూర్యుడు అంటే హైర్ ఆఫీసర్. సో, జనరల్‌గా అది వచ్చి ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్ని జాతకాల్లో కుజుడు మాంది గ్రహం అయితే వాళ్ళకేందంటే వాళ్ళతో పాటు వర్క్ చేసిన వాళ్ళ కొలీగ్స్ ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. చిరాకులు ఉంటాయి. ఉంటాయి. కానీ అది మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ ఏమైతుందంటే అలాంటి గొడవలు ఏదన్నా వాళ్ళతో మాటలు పడుతున్నారు అంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామిది చేసుకోవాలి. సో, అది వచ్చి ఏందంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎలాంటి పూజలంటే కామన్‌గా ఆయనకు షష్ఠి తిథి చాలా మంచిది. తర్వాత మంగళవారము. జనరల్‌గా టోటల్ నంబర్ 9 అంటే డేట్, మంత్, ఇయర్ అంతా కలిపితే 9 పవర్ వచ్చే రోజు ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటది ఆయనకి చేపిచ్చే పూజలు. ఓకే. సో, కృత్తిక నక్షత్రం వచ్చే రోజు. సో, జనరల్‌గా ఏందంటే కృత్తిక నక్షత్రంలో తను జన్మించారని కామన్‌గా అయితే కృత్తిక అంటే చాలా ఇంపార్టెంట్ ఇస్తాం. సో, ఆ టైమింగ్‌లో కూడా తనకు పూజలు చేయడం అనేది ఇంకా మంచిది. సో, అలా ఉంటే గొడవలు ఏమి ఉండదు. సో, సమస్య ఉండదు. ఇవన్నీ కానీ అయితే ప్రతి ఒక్కరు జాతక చక్రం చూసుకొని చేసుకోవడం రెమెడీ ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటాయి. ఖచ్చితంగా. అది. అప్పుడు ఇంకా యాక్యురేట్ గా ఏం అవును. చేయాలి, ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా అవును. అందరికీ కుజుడి వల్ల ఇబ్బంది రావాలని లేదు, గురువుతో కూడా ఇబ్బంది వస్తుంది దశ అవును. గురు దశ వచ్చినప్పుడు చంద్రదశ చంద్రదశ వచ్చినప్పుడు అట్లా వస్తది. సో అప్పుడు ఇంకా యాక్యురేట్ గా పనిచేస్తుంది. అందుకే అయితే మీ దగ్గర జాతకం ఒకవేళ చూపించుకోవాలి అనుకునే వాళ్ళకి నమ్మటం కోసం, అంటే కరెక్ట్ గా ప్రొడిక్ట్ చేస్తారో లేదో అనే అపనమ్మకం అయితే చాలా మందికి ఉంటుంది కదా. అవును. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు కామ్ గా ఉండండి. ఓకే, మేడమే ఒకవేళ కన్ఫర్మ్ గా నీకు ఇది సమస్య అని చెప్తారు. ఏం మేడం అంతేనా? వాళ్ళు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మేడమే చెప్తారు, ఇట్స్ అ ఛాలెంజ్. సో ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ గా నమ్మకం కుదురుతుంది. అవును. మన జాతకం చెప్పి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళు కరెక్ట్ తర్వాత ఫాలో అవ్వచ్చు. అంతే కదా. అసలు అంత దూరం మేము రాలేము, ఒకవేళ చూపించుకోలేని పరిస్థితిలో ఉన్న ఉద్యోగమే లేక ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళు మీకోసం ఈ రెమెడీ చెప్పారు కాబట్టి ఆంజనేయుడు అదేనే చేసుకుంటే మంచిదే కదా. మీకు మంచి జరగాలనే. అంతే మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.